నాలాగా ఎవరు తినుండ్రు, అన్ని తాటికాయలు తిన్నాను. ఇక్కడ పిల్ల మేక కలిసి అందరూ ఒక 10-15 మంది ఉంటారు. ఈ తాటి చక్రాలతో ఎద్దుల బండి, ట్రాక్టర్ బండి చేసాం. దెబ్బకి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తాయి. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఇంకా ఎండాకాలం అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఫస్ట్ తాటి ముంజులు, 2 మామిడికాయలు, 3 సమ్మర్ హాలిడేస్. ఇవి 3 కలిసి వచ్చాయంటే అదేనండి మన సమ్మర్ హాలిడేస్ వచ్చేసినట్టే. ఆ సమ్మర్ హాలిడేస్ లో ఎంజాయ్ చెయ్యాలి అంటే నిజంగా ఒక పల్లెటూరులో పుట్టి ఉండాలనిపిస్తుంది. అప్పుడే మాత్రమే ఈ మూడింటిని మనం ఎంజాయ్ చేయగలము. తాటికాయలు, మామిడికాయలు, సమ్మర్ హాలిడేస్ ని. ఇక్కడ మా చిన్ని, మా తమ్ముడు తాటికాయలు నరుకుంటే తినేస్తున్నాడు అనమాట. మధ్యాహ్నం అరౌండ్ 1-2 అవుతుంది. పడుకుందామంటే కరెంట్ లేదు. సో సరే కదా అని చెప్పేసి తాటికాయలు కొట్టమని అడిగితే మా తమ్ముడు తీసుకెళ్ళాడు అనమాట. తాటికాయలు ఈ ఎండలో తింటే నిజంగా భలే ఉంటుంది. ఫుల్గా తినేసి కడుపు నిండా ఒక చెట్టు కింద మంచం వేసి పడుకుంటే ఎంత లేపినా సరే అసలు లేవలేము. కుమ్మకాడు నిద్ర వచ్చేస్తుంది, అంత నిద్ర వస్తుంది. ఇక్కడ పిల్ల మేక మొత్తం అందరు కలిసి ఓ 10 మంది ఉన్నారు అనుకుంటాను. ఇక్కడ పిల్లలు భలే ఉన్నారు, తల ఒక తాటికాయ పట్టుకొని చూడడానికి. ఇల్లు బుడ్డదైతే మరీ తినేస్తుంది వేలు పెట్టి. తాటికాయలో ఏ సీజన్ లో వచ్చిన ఫ్రూట్స్ కావచ్చు, కాయలు కావచ్చు, ఆ సీజన్ లో తినాలి. అలాగే ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు ఫస్ట్ గుర్తొచ్చేది తాటికాయలే. ఈ తాటికాయలు తినడం కూడా ఒక ఆర్ట్. నిజంగా అది తినే వాళ్ళకైతేనే ఆ ఫీల్ తెలుస్తుంది. అలా చేతితో తింటేనే బాగుంటుంది. మా ఊర్లో దొరుకుతాయి కానీ మాకు తాటికాయలు కాదు, ముంజులు ఉంటాయి కదా కొంచెం ముదిరిపోయినవి, అవి దొరుకుతాయి అన్నమాట. అవి తిన్నట్టు ఉండదు, బట్ తినాలి కాబట్టి తింటాము. ఆ తాటికాయలు ఫ్లేవర్ ని మిస్ అవుతామని. ఇక్కడ బుడ్డదైతే తాటికాయ పైకి ఎత్తుకుని మరీ నీళ్ళు తాగేస్తుంది, వేలు పెట్టి అటు ఇటు కెలికేసింది. ఆ నీళ్ళు వస్తాయి కదా అవి తాగేస్తుంది అనమాట. ఇక్కడ పిల్లలు భలే తింటున్నారు. ఇక్కడ ఈ బుడ్డ ఏకంగా ఉయ్యాలు ఊగేస్తుంది. అలాగే తాటికాయలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ జీడి చెట్టుకి బోల్డ్ అని జీడిపళ్ళు ఉన్నాయి. మొన్న ఎక్కడికో నేను బయటకు వెళ్ళినప్పుడు చూసాను అనమాట. జీడిపళ్ళు కూడా అమ్ముతున్నారు. అంత కలికాలం వచ్చేసిందిరా బాబు అని అనిపించింది. ఇవి ఫ్రెష్ గా నిజంగా కొంచెం సాల్ట్ వేసి కడిగేసుకుని తింటే భలే ఉంటాయి. నాకు చూడగానే భలే అనిపించింది. అలాగే ఈ చెట్టు మీదకి గోనె ఎలా వచ్చిందో తెలియదు కానీ సడన్ గా నైట్ టైం ఎప్పుడైనా చూస్తే భయమేస్తది. ఇక్కడ ఈ కుక్క పేరు షింబానో ఏదో పేరుంది, బట్ బాగుందన్నమాట. ఇది మాటలు ఒకటే తక్కువ కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చేస్తుంది. ఏది చెప్తే అది అర్థమైపోతుంది. నిజంగా కుక్కకి చాలా విశ్వాసం ఉంటుంది. అందుకేనేమో కుక్కకున్న విశ్వాసం కూడా లేదురా అని అంటారు కొన్ని సందర్భాలలో. కొన్ని చూస్తే మనకు తెలియకుండానే చిన్నపిల్లలు అయిపోతాం. ఈ చింత చెట్టుకి ఇలా ఉయ్యాలు కట్టుకుని చిన్నప్పుడు మేమైతే చాలా బాగా ఊగేవాళ్ళము. ఇక్కడ ఈ పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నారు అనమాట. చింత చెట్టుకి ఒక 2-3 ఉయ్యాలు కట్టేశారు. ఆ ఉయ్యాలు కట్టేవి ఏంటి అంటే చీరలు ఉంటాయి కదా అవన్నమాట. చూడగానే భలే గుర్తొచ్చాయి ఆ రోజులు. అందుకే ఈ పిల్లలతో పాటు నేను కూడా ఊగేస్తున్నాను. కానీ ఒక పక్క భయమేస్తుంది, ఎందుకంటే అవి మన వెయిట్ తట్టుకుంటాయా లేదా అని అనుకుంటున్నాను అనమాట. బట్ వీళ్ళు ఊగుతారట పెద్దవాళ్ళు కూడా, ఏం కాదు అంటే అప్పుడు ధైర్యంగా ఊగుతున్నాను. భలే హ్యాపీ అనిపించింది. ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేని హ్యాపీనెస్ నిజంగా ఇలాంటి చిన్న చిన్న థింగ్స్. మీరు కనుక మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలా చెట్టుకి ఉయ్యాల కట్టుకొని ఊగితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. నేనైతే నా చిన్నప్పుడు ఇలాంటి చింత చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు చాలా ఎక్కాను. బట్ ఇప్పుడు అయితే ఎక్కుతానో లేదో తెలియదు కానీ బట్ ట్రై చేయాలి. అది కూడా ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తాను. ఈ ఉయ్యాలు ఊగుతున్నంత సేపు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా తమ్ముడు ఉయ్యాలు ఊగుతుంటే వాడితో పాటు ఉయ్యాలు ఊగుతానని చెప్పి వాడిని ఊగనివ్వట్లేదు. ఈ కుక్క కూడా వాడి మీదకి ఎక్కేస్తానని చెప్పి తెగ మారం చేస్తుంది బుజ్జిముండ. ఎండాకాలంలో ఇలాంటి చింత చెట్ల కింద మంచం వేసి పడుకుంటే భలే నిద్ర పడుతుంది. ఇక్కడ పక్కనే చేలో ఆవులు, కోళ్లు అన్ని ఉన్నాయి. ఇది దీని ప్లేస్ అంట. నైట్ టైం కూడా అక్కడే ఉంటదంట. ముందే ఎక్కిపోయింది. అదేంటో తెలియదు కానీ ఈ తాటికాయలు ఎన్ని తిన్నా సరే తినాలని అనిపిస్తుంది. రోజు కూడా తిన్నా మోసాటి కొట్టదు, అంత ఇష్టం నాకు. ఇక్కడ మా తమ్ముడు ఇంటికి తాటికాయలు తెచ్చాడు అనమాట. ఆ తాటికాయలు నరకడానికి కత్తికి అదే పదును పెడతారు కదా అది పెడుతున్నాడు. 2 రోజుల్లో మా ఇంటికి వచ్చేస్తామనగా మా తమ్ముడు మళ్ళీ తెచ్చాడనమాట ఇంటికి. ఈసారి చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఇంటి దగ్గరే తినేసాము తాటికాయలు. అవి ఎంత బరువు ఉన్నాయో నిజంగా. మోసేస్తానా లేదా అని చెప్పి పట్టుకుంటే మొయ్యలేకపోయాను, అంత బరువు ఉన్నాయి. బట్ వాడు ఎలా తెచ్చాడో ఏంటో తెలీదు. 2 చేతులతో 2 గెలలు పట్టుకుని తెచ్చాడనమాట. లేచిన వెంటనే బ్రష్ చేయగానే మా తమ్ముడు తెచ్చాడనమాట పొద్దున్నే. సో ఇంకా టిఫిన్ అది ఏం చేయకుండా ఈ తాటికాయల మీద పడ్డాను.
ఈ తాటికాయలు ఎన్ని తిన్నా సరే వేడి చేయదు, చలవ చేస్తుంది. అలాగే ఈ తాటికాయలు తిన్న తర్వాత పడుకుంటే నిద్ర కూడా బాగా పడుతుంది. అంత మత్తుగా ఉంటుందంట. లైక్ కళ్ళు ఉంటుంది కదా, అది తాగినంత ఫీల్ వచ్చేస్తుంది. ఎక్కువ తాటికాయలు తింటే అంత మత్తుగా నిద్ర పట్టేస్తదంట. చిన్నప్పుడు చెట్టు దగ్గర తీసుకెళ్లి మన నాన్నలు అన్నయ్యలు ఇలా తాటికాయలు నరుకుతుంటే కూర్చుని చూసేవాళ్ళము. ఇప్పుడు కూడా అలాగే అనిపించింది మా తమ్ముడు తాటికాయలు నరుకుతుంటే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఒక మిస్ అయింది. ఇక్కడ ఒకటి రెండు మిస్ అయ్యి తాడు చక్రాల బండి చేసుకుందామా? చేద్దామా? చెట్టు దగ్గరికి వెళ్ళి తింటే బాగుంటారా మనం. గచ్చిపోద్దురా, పెద్ద తిట్టేస్తుంది. ఆ చెట్టు కాదు, తాటి చెట్టు. ఇలా ఇంటి దగ్గరికి తెచ్చుకుని తినే కంటే చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ చెట్టు ఎక్కి నరికే వరకు ఆగి ఆ తర్వాత తింటే భలే ఉంటుంది. ఆ ఫీల్ వేరే. బట్ ఇప్పుడు ఇంటికి తెచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇంటి దగ్గర. మొన్న మా సహస్రకి మా మామయ్య గారు తాటి ముంజులు తెచ్చారనమాట. ఇవేంటి అమ్మ అని అడిగితే తాటికాయలు అన్న అని చెప్తే ఇవి ఎలా ఉంటాయి ఏంటి అని అడుగుతుంది. టేస్ట్ చేయడానికి కూడా అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే తెలియదు కాబట్టి. అదే మన జనరేషన్ వాళ్ళైతే ఇలాంటి అనుభూతులు, ఇలాంటి మెమోరీస్ అన్ని కూడా మిస్ అవుతున్నాము. ఇప్పుడు పిల్లలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ తాటికాయలు తినాలి అనుకుంటే చెట్టు దగ్గరికి వెళ్ళి పల్లెటూరు వెళ్తేనే తినగలము. ఇక్కడ సిటీస్ లో ఉన్న వాళ్ళందరూ చాలా మిస్ అవుతారు. అందుకే వాళ్ళకి ఈ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయని అనుకుంటూ నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట. ఉద్యోగాలని, చదువులని ఎక్కడెక్కడికో వెళ్ళి సెటిల్ అయిపోయి ఉంటారు. సిటీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ మిస్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏదో చిన్న చిన్న జ్ఞాపకాలు గుర్తు చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ వీడియో షూట్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఇలాంటివి ఏమైనా చూడగానే నిజంగా ఆ ఓల్డ్ డేస్ అన్ని గుర్తొస్తాయి మన కళ్ళ ముందుకి. నిజంగా అవి మిస్ అవుతున్నాము అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతాము. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్ లైఫ్ లో అవన్నీ గుర్తు తెచ్చుకునే అంత టైం ఉండట్లేదు కాబట్టి. ఇప్పుడున్న మనుషులకి మనందరికి 24 hours టైం సరిపోవట్లేదంటే నిజంగా అది నమ్మలేని విషయం. ఈ తాటికాయలు తినే వాళ్ళకేం కానీ ఎక్కే వాళ్ళదే కష్టమంతా. నిజంగా ఆ చెట్టు అంత పెద్దది ఉంటుంది, పాకుతూ పాకుతూ ఎక్కితే నిజంగా పడిపోతారా అన్నట్టు అనిపిస్తది. అందుకే చెట్టు ఎక్కినప్పుడు ఆ చెట్టు వైపు చూడకూడదు అంటారు. వాళ్ళకి భయమేస్తుందంట. మనం అది ఇది చెప్తాం కదా వాళ్ళకి డైరెక్షన్స్, అలాంటప్పుడు వాళ్ళు భయపడతారంట. అందుకే చెట్టు కాయలు నరికేటప్పుడు దూరంగా ఉండమని చెప్తారు. నరికేసిన తర్వాత అప్పుడు మనం వెళ్ళి ఆ కాయలన్నీ ఒక దగ్గర వేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి ఆ తాటికాయలు నరికి అందరికి పెడతారనమాట. ఆ నరికే వాళ్ళు చుట్టూ కూర్చుని వాళ్ళు నరికిస్తుంటే ఒక్కొక్క తాటికాయ తింటే భలే ఉంటది. ఈ తాటికాయలు ఒక కన్ను, 2 కళ్ళు, 3 కళ్ళు, 4 కళ్ళు కూడా ఉన్న తాటికాయలు ఉంటాయి. బట్ ఆ 4 కళ్ళు ఉన్న తాటికాయలు ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించట్లేదు. అన్ని 2 కళ్ళు, 3 కళ్ళే ఉన్నాయి ఎక్కువగా. చెప్పాను కదా ఈ తాటికాయలు చెట్టు ఎక్కి నరికేవాడిదే కష్టం అని. మనందరికి నరికి పెట్టిన తర్వాత లాస్ట్ లో తింటారు వాళ్ళు. అలాగే మా తమ్ముడు తింటున్నాడు అనమాట లాస్ట్ లో కొన్ని కాయలు ఉంటే. ఇక్కడ మా చిన్నిగాడు వీడియో ముందుకు వచ్చి తాటికాయలు ఊరిస్తున్నాడు అందరికి. వాడి చిలిపి చేష్టలో. ఇప్పుడు తాటికాయలు బండి చేస్తున్నామండి. ఇవి 4 చేద్దాము. ఒకటేమో స్టీరింగ్, ఇది స్టీరింగ్. ఇవి 2 ట్రాక్టర్ చేద్దాం. తాటికాయలు తినడం బాగానే తినేసాం కానీ ఇప్పుడు ఇవి ఎత్తి పడేయాలి. అందుకే వంతులు వేసుకుంటున్నాం నేను, మా చిన్ని, మా ధనుష్. ఎవరు పడేస్తారా అని 10 నెంబర్స్ లెక్క పెట్టాము. అందులో 10 ఎవరు వస్తే వాళ్ళే పడేయాలని. లాస్ట్ కి నాకే వచ్చింది. అవన్నీ ఎత్తి క్లీన్ చేసి ఒక దాంట్లో పడేస్తే మా చిన్ని పడేసి వచ్చాడు అనమాట. పడేయాల్సి వచ్చింది. అదే తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి తింటే అసలు అవసరమే లేదు. అలా లాస్ట్ లో వచ్చేటప్పుడు ఒక మంచి తాటికాయలన్నీ తెచ్చుకొని ఒక 6, 8 అలా తెచ్చుకునే వాళ్ళం ఇంటికి. ఎందుకంటే అవి తాటి చక్రాలతో బండి చేస్తారు కదా, అలా చేయడానికి ఇంటికి వచ్చి మా నాన్నని కానీ లేకపోతే ఎవరినైనా చేయమంటే చేసేవాళ్ళు. వాటితో ఆడుకునే వాళ్ళము. జనరల్ గా అవి మగపిల్లలు ఆడతారు. బట్ చిన్నప్పుడు నేను ఆడుకున్నాను. ఇక్కడ మా తమ్ముడిని చేయమని అడిగితే అదే చేస్తున్నాడు అనమాట. అలాగని చెప్పి మళ్ళీ ఎందుకంటే ఎద్దుల బండికి 2 చక్రాలు ఉంటాయి కాబట్టి 4 చక్రాల బండి అయితే ట్రాక్టర్ అనమాట.
సో అలా పేర్లు పెట్టుకుని ఆడుకునే వాళ్ళము. ఇక్కడ డాక్టర్ కి తొట్టు ఉంటుంది కదా, అది తయారు చేశాడు. అది బ్యాట్ లాగా ఉంది. సో దానికి ఇప్పుడు కన్నం పెట్టడానికి ఏదైనా ఉంటే బాగుందని చెప్పేసి వెతుకుతున్నాము. మా చిన్నప్పుడైతే మా నాన్న అలాగే చేసేవాడు, మమ్మల్ని కూర్చోపెట్టి మేము అలా చూసేవాళ్ళము. బట్ ఇప్పుడు అవి నిజంగా గుర్తొచ్చాయి మా తమ్ముడు చేస్తుంటే. నా చిన్నప్పుడు నేనైతే చాలా పెంకు పనులు చేసేదాన్ని, కత్తులు కర్రలతో వీళ్ళతో ఆడుకునేదాన్ని అంట ఎక్కువగా. ఈ విషయంలో తెగ్గదలే. ఫస్ట్ ఎడ్ల బండి చేద్దాం, తర్వాత ట్రాక్టర్ చేద్దాం. ఒరే రెండు దానికి దీనికి సేమ్ అంతే. ఇంక ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? ఎక్కడ పెట్టాలి హోల్? కన్నం ఎక్కడ పెట్టాలి? ఇంత పెద్దదే ఆ కన్నం పెద్ద ఓడిపోతే మొత్తం మొత్తానికి మొత్తం కాదురా, ఎక్కడ పెట్టాలి అర్థం కాదన్నా. ఒక దానికి చాలు, ఇక్కడ పెడితే చాలు. ముందర 2 చక్రాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కన్నం పెట్టాలని ఒక పని చేద్దాం. దీంతో కన్నం ఎలా పెడితే, దీంతో ఎలా కొడితే, ఇది సూదిగా చెక్కేసి కొట్టయితే. మా తమ్ముడు ఆ చెట్టు ఎక్కి తాటికాయలు ఎలా నరికాడో కానీ చిన్నప్పుడు నేను ఎలా ఆడుకున్నాను ఈ కత్తులు కర్రలతో నిజంగా భయం వేస్తుంది. ఇప్పుడు ఆ కత్తితో ఈ కర్రని ఎలా చెక్కుతుంటే. ఇది పలావ్ కర్రు. పర్లేదు, సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అని ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోవాలి, లేదంటే మనం ఇప్పుడు పలావ్ కర్రు కోసం ఏ కొండకి వెళ్తాం. ఈ ట్రాక్టర్ ది బండి చేయడానికి దానికి కన్నం పెట్టాలన్నమాట. ఆ కన్నం పెట్టడానికి పెద్ద టాస్క్ అయిపోయింది, చాలా టైం తీసుకుంది. పాపం మా తమ్ముడు విసుగు లేకుండా చేశాడు. ఎలాగైతేనేమి ఒక పెద్ద మేక దొరికింది, ఆ మేకతో కన్నం పెట్టేస్తున్నాము. ఒకలాగా మా తెలివితేటలన్నీ ఉపయోగించి దానికి ఎలాగైతేనేమి కన్నం పెట్టేశాము. దానికి కన్నం పెట్టిన తర్వాత అది ఫ్రీగా మూవ్ అవ్వాలంట. అప్పుడే ఆ 4 చక్రాల బండి ముందుకు నడుస్తుంది. మా తమ్ముడు చేత్తో ఎలా ఎలా తిప్పుతున్నాడు. సో నాకు తోచినంత హెల్ప్ నేను చేస్తున్నాను. ఇక్కడ మా చిన్ని కూడా ఏదో డైలాగ్ వేసాడు, వినండి. అది తెలియదు చూడు ఎలా తిప్పుకో పిద్దంటే. అప్పుడు ఇది ఎలాగైతే డైలాగ్ కదా. ఒక చక్రం పెట్టేసాము, ఇంకొక చక్రం పెట్టడానికి అవ్వట్లేదన్నమాట. అందుకని మళ్ళీ కత్తితో నరికాడు. పాపం వాడి కష్టం పగోడు కూడా రాకూడదు అనిపించింది. నేనే చాలా ఇబ్బంది పెట్టేశాను ఆ బండి చేయమని. అమ్మయ్య కష్టపడి చెమటూర్చి మా తమ్ముడు చేశాడు. కష్టపడి చెమటూర్చి మా తమ్ముడు చేస్తే నేను చూశాను. ఈ 2 చక్రాల బండి చేయడానికి తాటికాయలు 2 ఒకేలా ఉండాలన్నమాట. అప్పుడే ఆ బండి బాగుంటుందని చెప్తున్నాడు మా తమ్ముడు. సో నాకు నచ్చినవి నేను పక్కన పెట్టాను. బట్ ఏదోలాగా సెట్ చేసి ఈ 2 చక్రాల బండికి సెట్ చేశాను. ఆడినా, బెంజా, టయోటానా, i20, BMW. నా బాధ భరించలేక మా తమ్ముడు ఏదో ఒకలాగా ఒక ఎద్దుల బండి, ఒక ట్రాక్టర్ తయారు చేస్తాడు ఈ తాడి చక్రాలతో. సో ఫైనల్గా ఈ బండి తయారైన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటి వరకు పడిన కష్టం అంతా ఇలా తాడు కట్టకపోతే నడుపుతున్నప్పుడు బండి అటు ఇటు వెళ్ళిపోద్ది అనమాట, చక్రాలు కుదురుగా ఉండవు. అందుకే ఇలా తాడు కట్టేసి చేశాడనమాట. సో ఫైనల్గా అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు ఎప్పుడైనా ఇలా ఈ తాడి చక్రాలతో బండి చేసుకుని ఆడుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో.